భారతదేశానికి చెందిన 8 మంది మాజీ నేవీ ఆఫీసర్స్కి ఖతార్ దేశం ఉరిశిక్ష వేసిన మాట మనందరికి తెలిసిందే. అయితే నిన్న ఖతార్లోని కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఈ ఉరిశిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ తీర్పునిచ్చింది. అసలు ఏంటి కథ ఒకసారి చూద్దాం. మన దేశంలోని 8 మంది నేవీ ఆఫీసర్స్, వాళ్ళకి చాలా మంచి ట్రాక్ రికార్డ్ ఉంది భారత నేవీలో. వాళ్ళు వాలంటరీ రిజైన్ చేసేసి వాలంటరీగా రిటైర్మెంట్ తీసుకుని ఖతార్కి వెళ్ళి ఆల్ దహ్రా అనే కంపెనీలో జాయిన్ అయ్యారు. ఈ ఆల్ దహ్రా అనే కంపెనీ ఖతార్లోని మెరిటైమ్ నేవీ ఉంటుంది కదా, ఖతార్ దేశానికి సంబంధించిన నేవీ, వాళ్ళకి ట్రైనింగ్ ఎక్విప్మెంట్ అందించే కంపెనీ అనమాట. ఈ కంపెనీకి చీఫ్గా ఒక ఆయన యాక్ట్ చేసేవాడు. ఆయన కూడా ఇండియన్ నేవీ ఆఫీసరే. ఆయన పేరు పూర్ణేందు తివారీ అనమాట. ఈ పూర్ణేందు తివారీకి ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డు కూడా ఇచ్చాం భారతదేశంలో. సో వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి అక్కడ పనిచేయటం, చాలా ఎఫిషియెంట్గా పనిచేయడం కూడా జరిగింది. అయితే వీళ్ళందరూ ఎస్పైనేజ్ చేస్తున్నారనే అంశం మీద వీళ్ళని గత సంవత్సరం అంటే 2022 ఆగస్టు 30న అరెస్ట్ చేశారు. ఎస్పైనేజ్ అంటే ఏంటంటే గూఢచారి, అంటే వీళ్ళు స్పైయింగ్ చేస్తున్నారనమాట. ఏం స్పైయింగ్ చేస్తున్నారు అంటే భారతదేశం కోసం కాదంట. ఖతార్ ఎలిగేషన్స్ ప్రకారం వీళ్ళు ఇజ్రాయెల్ కోసం స్పై చేస్తున్నారు. ఖతార్కి సంబంధించిన నేవీ వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ సబ్మెరైన్స్, ఈ డీటెయిల్స్ అన్ని ఇజ్రాయెల్కి చేరవేస్తున్నారని ఖతార్ యొక్క ఆరోపణ అనమాట. అయితే ఆగస్ట్ 30, 2022 వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారో కూడా భారతదేశానికి సరైన కమ్యూనికేషన్ లేదు. వీళ్ళకి సంబంధించి మార్చి 2023లో ట్రయల్ బిగిన్ అయింది. అక్టోబర్ 1, 2023లో వీళ్ళకి మన ఇండియన్ కాన్సులర్ యాక్సెస్ వీళ్ళకి దొరికిందనమాట. అంటే వియన్నా కన్వెన్షన్ ఆన్ కాన్సులర్ రిలేషన్స్లో ఆర్టికల్ 1 ప్రకారం ఏదైనా మన వాళ్ళు బయట ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు మన కాన్సులేట్ వాళ్ళని యాక్సెస్ చేయొచ్చు అనమాట. అలా ఇండియన్ అంబాసిడర్ టు ఖతార్లో ఉన్న మన అంబాసిడర్ వాళ్ళు వెళ్ళి కలిసి వచ్చారు. తర్వాత అక్టోబర్ 26వ తారీఖున వీళ్ళకి ఉరిశిక్ష చేశారు. మొన్న గత 2 నెలల క్రితం అక్టోబర్ 26వ తారీఖున వీళ్ళకి క్యాపిటల్ పనిష్మెంట్ అవార్డు చేశారనమాట. అయితే దానికి సంబంధించి ఫస్ట్ టైం మీకు తెలుసు, ఇంతకుముందు కూడా ఇలాంటి కేసుల్లో ఇండియా చాలా కష్టాలు పడింది. ఈ కేసులో ఇండియా ఖతార్ గవర్నమెంట్ చాలా ప్లీజ్ చేసింది. దాంతోపాటు మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు లీగల్ బ్యాటిల్లో సపోర్ట్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీస్కి, ఎవరైతే 8 నేవీ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా మనం సపోర్ట్ అందించాం. దాంతోపాటు మోడీ గారు COP28 సదస్సుకి డిసెంబర్ 1వ తారీఖున దుబాయ్ వెళ్ళారు. ఆ సైడ్ లైన్స్లో ఖతార్ సుల్తాన్తో కూడా మాట్లాడినట్టు మనకు అర్థమవుతుంది. ఓవరాల్గా మన నేవీ ఆఫీసర్స్కి ఇప్పుడు కొంత ఉపశమనం దొరికింది. అయితే ఇది యావజ్జీవ కారాగార శిక్ష, అక్కడ ఖతార్ జైల్లో వీళ్ళు మగ్గిపోవాలి. అయితే దీనికి సంబంధించి వాళ్ళు నిజంగా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేశారా లేదా అనే విషయం మీద ఎక్కడా కూడా క్లారిటీ లేదు. కాకపోతే ప్రస్తుతానికి మాత్రం ఉరిశిక్ష ఆగిపోయి అది యావజ్జీవ కారాగార శిక్ష అయింది. ఇకపోతే భారత్ ఖతార్ సంబంధాలు చాలా కీలకం. మిడిల్ ఈస్ట్తో మన సంబంధాలు చాలా మెరుగుపడుతున్నాయి కూడా. ఖతార్తో మన డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి 1973లో స్టార్ట్ అయ్యాయి. ఈ సంవత్సరం మనం 50 years ఆఫ్ ఇండియా ఖతార్ రిలేషన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఖతార్లో మన డయాస్పోరా దాదాపు 8 లక్షల మంది ఉన్నారు. ఖతార్కి సంబంధించి చూస్తే కనుక ఖతార్కి ఇండియాకి ట్రేడ్ $18 బిలియన్ ఉంటే దాదాపు దానిలో $17 బిలియన్ ఖతార్ నుంచి దానిలో మేజర్గా మనం LNG, LPG, పెట్రోకెమికల్సే కొనుక్కొచ్చుకుంటుంటాం. ఖతార్కి ఇండియా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఖతార్ మేజర్ LNG ఎక్స్పోర్ట్స్ ఇండియాకి వస్తుంటాయి కాబట్టి.